మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. 6:20 మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, చిత్తగించండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మన దేహముతో ఏమి చేయాలో ఏమి చెయ్యకూడదో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. కొరింథీ సంఘానికి రాస్తే ఆ సంగతులు మనకెందుకు, కొరింథీ సంఘానికి రాసిన సంగతులు మనకెందుకు? ఈ మధ్యకాలంలో ఈ టైపు బోధలు కూడా బయలుదేరాయి. అవి అప్పటి కాలంలో ఉన్న సంఘస్థులకు రాశారు, ఇప్పుడు మనకు సంబంధం లేనివని కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అది పనికి మాలిన బోధ. ఏ బోధ? పనికి మాలిన బోధ. అప్పుడున్నోళ్ళకై రాశారు, ఇప్పుడు మనకై వర్తించవు అంటే మరి అప్పుడున్నోళ్ళకు రాస్తే ఆ పుస్తకాన్ని ఇప్పుడు మనకెందుకు ఇచ్చాడు? పిచ్చిబట్టి ఇచ్చాడా, మతిపోయి ఇచ్చాడా? ఆ గ్రంథం ఇప్పుడు నీకు నాకు ఇచ్చాడంటే బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా? ఆనాడున్న వాళ్ళతో మాట్లాడింది కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత ఈనాడు కూడా నీతో నాతో మాట్లాడుతుంది. అది బైబిల్లో ఉన్న జీవం. బైబిల్ అన్ని పుస్తకాల్లాగా మామూలు పుస్తకం కాదు. ఇది అన్ని కాలాలకు, అన్ని తరాలకు, అన్ని సందర్భాలకు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపోయిన పుస్తకం. కాబట్టే బైబిల్ గ్రంథం ఇప్పటికీ కూడా ప్రపంచంలో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడి అమ్మబడుతున్న పుస్తకం. మీరు సెర్చ్ చేసి చూడండి, ప్రపంచంలో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడుతున్న పుస్తకం ఏదని నెట్లో సెర్చ్ చేయండి, బైబిల్ అని వచ్చింది. ఎందుకంటే దాని విశిష్టత అలాంటిది, దానిలో ఉన్న జీవం అలాంటిది. అప్పుడెప్పుడో కొరింథీయులకు రాస్తే అది ఇప్పుడు మనకి వర్తించదు అనే బోధ పిచ్చి బోధ. వర్తించినదైతే ఆ గ్రంథం మన దగ్గరికి రాదు, మనకి వర్తిస్తుంది గనుకనే ఆ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. ఇలాంటి సింపుల్ విషయాన్ని కూడా గ్రహించిన వాళ్ళు పాస్టరమ్మలై వెలగబెడుతున్నారు మన కర్మ కొద్దీ. దేవునికి స్తోత్రం. ప్రసంగ వేదికల మీద దంచుతున్నారు. యెజబెల్ రాణిలాగా తయారై కొంతమంది, యెజబెల్ అయ్యలతో కొంతమంది అయ్యారు, యెజబెల్ రాణులు కొంతమంది తయారయ్యారు. సరే, ఆ మ్యాటర్ పక్కన పెడదాం, మనం చదువుకున్న విషయానికి వద్దాం. మన దేహము ద్వారా ఏమి జరగాలో ఏమి జరగొద్దు అక్కడ రాశాడు. జారత్వమునకు దూరముగా పారిపోండి, జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు. ఈ జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దురాశ, ధనాపేక్ష అనేవి మన శరీరంలో అవయవాల్లాగా లింక్ అయి ఉన్నాయట. మీకు తెలుసా ఈ సంగతి? బైబిల్లో ఆ మాట రాస్తుంది. ఈ శరీరంలో ఈ చెయ్యి అవయవం, దీన్ని శరీరం నుండి తొలగించడం కుదిరిద్దా? తొలగించాలంటే ఒక అవయవం పోగొట్టుకోవటం అనేది చాలా కష్టమైన విషయం, మనకు అత్యంత బాధ కలిగించే విషయం. వాస్తవంగా కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు, ఈ అవయవాలన్నీ కూడా మనకి ఉపయోగపడే అవయవాలు, ఆఖరికి వేళ్లతో సహా. వీటిని తొలగించుకోవడానికి మనం ఇష్టపడం, ఎందుకంటే మన శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి ఇవి కూడా పుట్టి పెరిగినాయి. ఇంకా చెప్పాలంటే వాటిని ఎంతో ప్రేమిస్తాం మనం. మన చేతులు చూసి మురిసిపోతాం, మన ముఖాన్ని చూసి మురిసిపోతాం, కాళ్ళను చూసి మురిసిపోతాం, మన దేహాన్ని చూసుకొని కొంతమంది అద్దం ముందు నిలబడి అడు తిరిగి చూసి ఇటు తిరిగి తీసి మెలికలు తిరుగుతూ ఉంటారు, తెగ మురిసిపోతారు. ఈ శరీర అవయవాలను చూసి ఎలాగైతే మనం మురిసిపోతామో, వీటిని తొలగించుకోవడానికి ఇష్టపడమో, అలాగే మనకి కొన్ని విచిత్రమైన అవయవాలు ఉన్నాయంట. అవి మన దేహంలోనే ఉన్నాయంట. ఒకసారి చూడండి, ఆ మాట చూపిస్తాను నేను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువు.
కావున ఆ, భూమి మీదనున్న మీ అవయవములను అనగా ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా అని ఏమంటున్నాడు? జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అన్నాడు. మన శరీరంలో ఈ అవయవాలు ఎలాగో మన దేహంలో మనకు కనబడకుండా మరికొన్ని అవయవాలు ఉన్నాయంట. మన దేహంలో మనకు కనబడకుండా కొన్ని అవయవాలు ఉన్నాయి ఈ భూమి మీద. అవేమిటంటే, ఒకటి జారత్వకాంక్ష, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష. ఈ 5 డేంజర్. వీటిని గురించి అనేక చోట్ల దేవుడు తన గ్రంథమందు రాయించాడు. పొరుగువాని భార్యను ఆశించి ఆమెను అపేక్షించటము, లేదా పొరుగువాని భర్తను అపేక్షించటం జారత్వము, వ్యభిచారము. కొంతమందికి కామాతురత, ఎప్పుడు ఆ లైంగికమైన ఆలోచనలతో నలుగుతూ ఉంటారు. కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు, కొంతమందికి కామాతురత, కొంతమందికి అపవిత్రమైన ఆలోచనలు, కొంతమందికి అయితే బరితెగించి జారత్వపం చేసే పరిస్థితి. కొంతమందికి ఈ 3 ఉండవు కానీ దురాశ ఉంటుంది. కొంతమందికి ఈ 4 ఉండవు కానీ విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది. డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు. ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు. ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అప్పచెప్పుకోవటానికి కూడా ఇష్టపడతారు. ఈ దేహంతో ఎంత నీచమైన పని చేయటానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం. వాళ్ళకి డబ్బు కావాలి, ధనాపేక్ష. ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? బొమ్మలకు పూజించడం, బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు. కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలా మందికి తెలియదు. విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే. ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు, కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి, ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని ప్రేమించారు గనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే. మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. దేవుడు మన జీవితమై ఉండాలి. ఎవరు కేంద్రమై ఉండాలి? మన జీవితంలో దేవుడు కేంద్రమై ఉండాలి, డబ్బు కేంద్రమై ఉండకూడదు. బ్రతకడానికి డబ్బు అవసరం, దానికోసం కష్టపడి పని చేసుకోవాలి, తప్పదు. దేవుడు కూడా సహాయం చేస్తాడు. నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడేం కాదు. కానీ దురాశను కడుపులో పెట్టుకొని అన్నీ అనుభవించాలి, అది కావాలి ఇది కావాలని, అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని, డబ్బును కేంద్రంగా చేసుకొని బ్రతికే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంఛలను తీర్చుకోవడానికి కాదు దేహం. దేవుని సేవించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని చిత్తం జరిగించడానికి దేహం. ఈ శరీరం అందుకు ఇవ్వబడింది. జారత్వం చేయటానికి కాదు, విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం. విచ్చలవిడిగా అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం. కామాతురతను అణచుకోవటానికి కాదు, ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం. మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి ఈ దేహం అన్నాడు. ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు, కామాతురత, ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి. ఇది మొదటి సంగతి. ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతి దినం నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే. ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండు, దేవుని ముందుకు వెళ్తా ఉండు. తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు. ఆయన ఇవ్వంది నీకు రాదు, ఆయనే అనుగ్రహిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? నీకు ఈ అపవిత్ర ఆలోచనలు కానీ, కామాతురత కానీ, జారత్వ పాపం కానీ, వ్యభిచార కాంక్ష కానీ నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే, నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే, నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే, తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొర్రపెట్టు.
అన్న చాలా రోజుల నుంచి నేను మొరపెడుతున్నాను, నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను, జయం రాలేదని నువ్వు మానేశావనుకో దేవునికి మొరపెట్టడం, మొత్తంగా తేడా పడతావు. జయం వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండు. తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినబడిద్ది. నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు. ఆమేన్. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఎవరన్నారు? ఆయన నాతో మాటలాడినప్పుడు. వినండి, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలి అన్నాడట దేవుడు. ఎవరితో? యెహెజ్కేలుతో. వంకర టింకరగా నిలబడితే మాట్లాడలేవా? అంటే దేవుడు మాట్లాడాలంటే నిటారుగా స్ట్రైట్గా నిలబడాలా? అక్కడ దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని వంకర టింకర లక్షణాలు ఉన్నాయి. ఏమంటున్నాడు తెలుసా? వాటిని విసర్జించు, వాటిని అధిగమించు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. ఏమయ్యా, అయి ఉంటే మాట్లాడవా? మాట్లాడను. అయి ఉంటే మాట్లాడలేను, మాట్లాడినా నువ్వు గ్రహించలేవు. నేను మాట్లాడాలంటే, ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే నువ్వు వంకర టింకర వ్యవహారాల్లో, వంకర టింకర అనుభవాల్లో ఉండకూడదు. నీవు చక్కగా నిలవాలి. నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి. అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను. అంటే యెహెజ్కేలు ట్రై చేశాడు. యెహెజ్కేలు చక్కగా నిలవబడటానికి ప్రయత్నించాడు. ఓకే, వినండి జాగ్రత్తగా. యెహెజ్కేలు నిలబడటానికి ట్రై చేస్తే ఆయన వల్ల కాల. అప్పుడు అక్కడే రాస్తుంది, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఆ మాట అండర్లైన్ చేయండి. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ఎప్పుడు విన్నాడు? చక్కగా నిలవబడినప్పుడు విన్నాడు. చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు? ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు. అంటే మనం చక్కగా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం, కానీ నిలవటం మన చేత కాదు. ఆ సామర్థ్యం నీకే నాకే కాదు, ఆదాముకే లేదు. మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం ఎలా వచ్చింది? కష్టం. ఆ సామర్థ్యం మనంతటా మనకు లేదు కనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు నీ హృదయములో, నా హృదయములో ఉన్న తీవ్రతను బట్టి ఆ శక్తిని పంపుతాడు, ఆ ఆత్మశక్తిని పంపుతాడు. ఏ బలహీనత నీలో ఉన్నా దాన్ని అధిగమించాలన్న ఆశ నిజంగా హృదయపూర్వకంగా నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రతిదినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టడం మానొద్దు. ఆన్సర్ రాలేదని నిరాశపడొద్దు. సైతానుగాడు నిన్ను నిరాశ పుచ్చుతాడు. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ఆ బలహీనతను జయించావా? నీ వల్ల కాల. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ప్రార్థన కూడా చేశావు, కనీసం దేవుడన్నా నీ ప్రార్థనకు జవాబిచ్చి దాని మీద నీకు జయమిచ్చాడా? ఇవ్వలేదు. నీ అంతటా నువ్వు నిలవలేకపోయావు. కనీసం దేవుడన్నా అడిగితే దేవుడన్నా బలమిస్తాడని ప్రయత్నించి ప్రార్థిస్తే దానికి కూడా జవాబు రాలేదు. కాబట్టి ఇక నువ్వు మొర్ర పెట్టడం కూడా వేస్ట్ అంటాడు వాడు. అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేను నా మొరలను ఆయనకు నిత్యము వినిపిస్తాను. నేను నా ప్రార్థనను రోజు ఆయనకు వినబడజేస్తాను. ఆయన తన ఆత్మను నాలోనికి పంపి నేను బలహీనపడే ఈ విషయాలన్నిటా నాకు తానే బలం అనుగ్రహిస్తాడు. బలము ఆయన ఇవ్వాల్సిందే కనుక నేను ఆయనకి మానక మొర్ర పెడతాను. ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసాన్ని చచ్చిందాకా కోల్పోకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఎప్పటిదాకా కోల్పోకూడదు? చచ్చిందాకా నిరీక్షణ కోల్పోకూడదు. తప్పకుండా బలమిస్తాడు. దీనికి మీకు బైబిల్లో నిరూపణలు చూపిస్తా.
యెరూషలేములోను యోదయలోను సమరయలోను భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు అన్నాడు యేసయ్య. సాక్షులై ఉండాలంటే మీ అంతటా మీకు శక్తి చాలదు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది అని చెప్పాడు. వినండి, మనం క్రీస్తు కొరకు సాక్షులుగా బతకాలన్నా, క్రీస్తు కొరకు మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నా, క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా, క్రీస్తుకు సాక్షులుగా బతకాలన్నా మనంతటా మనకి శక్తి చాలదట. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను, ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు అపోస్తల కార్యము 1:8. ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి పొందక ముందు మీరు వెళ్ళొద్దు. వెళ్ళారంటే మీరు పడిపోతారు, బలహీన పడిపోతారు, మీరు సాక్ష్యం ఇవ్వలేరు, మీ సాక్ష్యాన్ని కాచుకోలేరు. మీరు ఈ రెండు చేయాలంటే మీ శక్తి చాలదు, మీకు పైనుండి శక్తి కావాలి. ఆ పైనుండి శక్తి నేను పంపుతా, మీరు ప్రార్థించండి, మీరు వెళ్ళి కనిపెట్టుకోండి అన్నాడు. ఆ మాట చెప్పి ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు పైకి. ఆ తర్వాత వాళ్ళు పట్టణంలో ప్రవేశించి మేడ గదికి ఎక్కి దాదాపు ఎన్ని రోజులు మొరపెట్టారో తెలుసా? 10 దినాలు వారు ప్రార్థించారు. మోకాళ్ళు నిన్న మొదటి రోజే ఇవ్వచ్చుగా, పోనీ 2వ రోజు ఇవ్వచ్చుగా, పోనీ 3వ రోజు ఇవ్వచ్చుగా, ఆయన ఇష్టం. ఏ రోజు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంకి ఇవ్వాలో, అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో, అప్పటికి నీకేమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం. అంతే కదండి, ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా, పొందేవాడు డిసైడ్ చేయాలా? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు, సాయం అడిగిన నువ్వే డిసైడ్ చేస్తావు. సాయంత్రానికల్లా నువ్వు నాకు సాయం ఇవ్వాలి జాగ్రత్త అని అడుగుతావా? అప్పుడు నేనేమంటా? పని చూసుకో అంట. నువ్వు అడుగుతున్నదే నన్ను, అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఫలానా రోజు ఇస్తారా అంట. కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు. ఇచ్చేవాడి చిత్తం, ఎప్పుడు ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎందుకు ఇస్తాడో, ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు.